అనుగ్రహ భాషను అనుగ్రహించిన జగద్గురువులు శ్రీ 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 శివానందమూర్తి గారి శ్రీచరణారవిందాలకు నమస్కరించి కుంభావ సంగీత సరస్వతి మంగళంపల్లి బాలలింగం బాలమురళీకృష్ణ గారి పదద్వయికి శిరస్సు ఉంచి వేదికపై ఉన్న పెద్దలందరికీ, సభలో సమాసీనులైన విజ్ఞులందరికీ నమస్కారం. ఈ పూట నా బాధ్యత కొప్పరపు కవుల ప్రతిభ గురించి మాట్లాడటం. ఇక్కడ నౌకా సేన ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళారు. సాధారణంగా ఈ సేనలలో ఉండేవారికి సంగీత సాహిత్యాలు, ఆ రంగంలో ఉన్న మహానుభావులను గురించి చాలా తక్కువ తెలుస్తుంది, తెలిసే అవకాశం తక్కువగా ఉంటుంది. సరే, ఆ విభాగానికి చాలా అత్యున్నత అధికారిగా ఒక ఔత్తరాహుడు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ఆయన పేరు కూడా ఏదో ఉంది. ఆయన అడిగారట, ఏమంటే ఈవేళ మన ప్రాంగణానికి ఒక మహానుభావుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని వచ్చారట, వారి పేరేదో ఎప్పుడో మేము విన్నాము, ఏమిటి వారి గొప్పదనం అన్నారు. అంటే ఆయన సంగీతంలో చాలా గొప్పవారండి, కర్ణాటక సంగీతంలో అని ఈ వ్యక్తి ఆయనకి సమాధానం చేశారు. అంటే ఏ పాటి గొప్పవారండి అన్నారు. యువతల వ్యక్తికి బాలమురళీకృష్ణ గారి సంగీత సాహిత్య వ్యక్తిత్వాన్ని, మూర్తిమత్వాన్ని అంచనా కట్టగలిగిన శక్తి లేదు. ఒకవేళ ఎవరైనా చెబితే అర్థం చేసుకోగలిగిన శక్తి ఆ అడిగిన ఆయనకి లేదు. కానీ ఆయన అడిగారు, ఈయన చెప్పాలి. ఈ వ్యక్తి వెంటనే అన్నట్ట, ఇంగ్లీష్లో జరిగింది వాళ్ళిద్దరి సంభాషణ, ఆ చివరి ముక్క మాత్రం ఆయన అన్నట్టుగా నేను ఇంగ్లీష్లో చెప్తాను. ఏమండి ఎంత గొప్పవారు ఈయన బాలమురళీకృష్ణ గారు అని అంటే, ఈయన సమాధానం చెప్తూ, హీఈస్ ది తాన్సేన్ ఆఫ్ సౌత్ ఇండియా సార్ అన్న. అప్పటికే ఆయనకు అర్థం. ఒక్కొక్కసారి ఒక ప్రతిభామూర్తిని గురించి మనం ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, ఆ స్థాయి ప్రతిభామూర్తిని ఎంచుకొని వారితో పోల్చి చెప్పటం చాలా సులువుగా మనం ఎదుటి వారికి అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ మాట విన్నాక నేను ఆలోచిస్తుంటే అనిపించింది, జయదేవుడి కాలంలో నేను ఉన్నానో లేదో, అన్నమాచార్యుడి కాలంలో నేనున్నానో లేదో, త్యాగరాజస్వామి కాలంలో నేనున్నానో లేదో, కానీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కాలంలో నేనున్నా. అది నా ఆనందం. బహుశా మీ అందరికీ కూడా అదే ఆనందం అని అనుకుంటాను. అలా ధన్యులం అయ్యాం మనం. వారికి ఈవేళ ఈ పురస్కారం అందిస్తున్నారు. ఇప్పటికి పురస్కారాలు అందుకున్న వాళ్ళం 6 ఉన్నాం. ఈ 6 పూర్వ పురస్కార గ్రహీతల 6 ప్రతినిధిగా నేను ఈ పూట ఈ సభలో పాల్గొన్నాను. కాకపోతే మా మాశర్మ గారికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, కొత్త అల్లుడిని పిలిచిన పండక్కి పెద్ద అల్లుడిని పిలవకూడదు అన్నారు. లేనిపోని గొడవలు వస్తాయి. ఏం నరసింహారావు గారు, దీని కాపీ రైట్ ఇంకా నేను ఉంచుకోను. మీరైతే 10 చోట్ల మోగిస్తారు చక్కగా. సరే, మాధవ గారు పిలిచారు. సరే బాబు, అయినా మేము అందరం మంచి వాళ్ళం కదండి. అందుకని మాశర్మ గారితో నేనేం
పేచి పడదలుచుకోలేదు. ఒకవేళ పడినా సభానంతరం పడతాను తప్ప వేదిక మీద పడదు. సరే, కొప్పరపు కవుల ప్రతిభ గురించి చెప్పాలి అని అంటే వేరే ఒక మాట చెప్పాలా మనం. ఎంత ప్రతిభావంతులు కాకపోతే ఆవేటి రోజుల్లో తిరుపతి వెంకట కవులు లాంటి లబ్ధ ప్రతిష్ఠులతో సరిసమానంగా ప్రత్యర్థులుగా నిలిచి గెలుపొందిన ఘనత పొందారు అని అంటే కొప్పరపు కవులు ఎంతటి ప్రతిభావంతులు కదా. వేరే కొలబద్దలు ఏమీ అక్కర్లేదు. మావాడు చెప్పినట్టుగా చెయ్యి ఇలా పెట్టుకుని పద్యం ఆగితే నరికేయి అన్న పద్ధతిలో వాళ్ళు నెగ్గుకు రాగలిగారు అని అంటే నిక్కచ్చిగా ప్రతిభ ఉంటేనే సాధ్యం. అయితే ఈ ప్రతిభ అనేదానికి మనం ఏవో రకరకాల నిర్వచనాలు చెప్పారు మన ప్రాచీన అలంకారికులు. భా అంటే కాంతి అని అర్థం, వెలుగు. ప్రతిభ అంటే ఎవడి మాటలో కొత్త వెలుగు కనపడుతుందో అది ప్రతిభ. వస్తువు పాతదే, అదే మామిడి చెట్టు, అదే చిలక, అదే హిమాలయం, అదే మనిషి, అదే నాయిక, ఏమీ మార్పు లేదు. ఎన్ని వేల సంవత్సరాలకైనా అవే. కానీ నేను వాటిని చూసి పలుకుతున్న పలుకులో ఒక కొత్త వెలుగు జియేలు అంటే అప్పుడు నేను ప్రతిభావంతుడి కింద లెక్క. అందుకు మించి వేరే పెద్ద పెద్ద నిర్వచనాల దాకా మనం వెళ్ళిపోక్కర్లేదు. ఇప్పటికి ఎంతమంది మామిడి చెట్టును వర్ణించలేదు. అయినా మళ్ళీ నువ్వు మామిడి చెట్టు వర్ణించు అని అంటే ఎవడు ఒక కొత్త తలుపు మెరిపిస్తాడో వాడు ప్రతిభావంతుడు. అది ప్రతిభకు కొలబాట. ఇది లౌకిక ప్రతిభ, అలౌకిక ప్రతిభ అని రెండు రకాలు ఉంటాయి. మాచర్మ గారు అన్నారు, నరసింహారావు గారు అన్నారు. ఏ రంగంలోనైనా ప్రతిభ లేకపోతే ఎవరు రాణించలేదు. అది వ్యాపారం కావచ్చు, రాజకీయం కావచ్చు. కేవలం ప్రతిభ అంటే సాహిత్యంలో ఉన్న వాళ్ళకే సొంతమని అనుకోకూడదు. ఏ రంగమైనా సరే ప్రతిభావంతుడే రాణిస్తాడు. ప్రతిభావంతులు కాని వారు కూడా రాణించే కొన్ని కొత్త రంగాలు ఇటీవల ఉన్నాయి. అవి ఉత్తరంగంగా సాగుతున్నాయి. లక్ష్మీప్రసాద్ గారు నేను ఇప్పుడే మాట్లాడుకున్నాం దాని గురించి. సరే, లోపల ఉన్నది ఆగదు కాబట్టి ప్రసంగం పూర్తయ్యే లోపల ఎప్పుడోసారి ఆ బాంబు పేరుతుంది, మరేం పర్వాలేదు. సరే, లౌకిక ప్రతిభ, అలౌకిక ప్రతిభ అని రెండు రకాలుగా అంటే ఈ అలౌకిక ప్రతిభ అనగా ఏమి? దీన్నే ఒక సహజ ప్రతిభ అంటారు. పుట్టుకతో వస్తుంది సహజ ప్రతిభ. రసగంగాధరం రాసిన మహానుభావుడు ప్రతిభ కూడా వ్యుత్పత్తి జన్యం అన్నాడు. కొన్ని కావ్యాలు చదవగా నువ్వు కావ్యకర్త అయిపోతావు, నీకు ఆ ప్రతిభ వస్తుంది అని. కేవలం పుట్టుకతోనే రావక్కర్లేదు ప్రతిభ. రెండు రకాలుగా కూడా పుట్టుకతో రావచ్చు, నువ్వు సంపాదించుకోవచ్చును కూడా ప్రతిభ. ఇన్ని లౌకిక, అలౌకిక, సహజ, సంపాదిత రీతులలో ఉన్న ప్రతిభ పుష్కలంగా ఈ కవుల దగ్గర కనపడుతుంది, కొప్పరపు కవుల దగ్గర. అందులో మొదటిది వ్యుత్పత్తి వల్ల కలిగిన ప్రతిభ గురించి ఒక్క ఉదాహరణ నేను చెప్తాను. అంటే కావ్యాలను చదవటం కారణంగా, శాస్త్రాలను అధ్యయనం చేయటం కారణంగా నీ పలుకుకి ఒక తలుపు వస్తే అది వ్యుత్పత్తిజన్యమైన ప్రతిభ అన్నారు అలంకారికులు. అది ఎలాగా అంటే, ఓ చోట వీళ్ళు గంగా నదిని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పారు. ఇప్పటికి గంగా నది పుట్టినప్పటి నుంచి దాన్ని వర్ణిస్తూ శ్లోకాలు చెప్పిన కవులు ఉన్నారు, పద్యాలు చెప్పిన కవులు ఉన్నారు. ఈవేళ కొన్ని అంశాల మీద కవిత్వం పలకటం కష్టం. గంగా నదిని వర్ణిస్తూ కొత్త భావన చెయ్యి అని అంటే కవులు గింజుకోవలసిందే. అయినా ఈ కవులు చెప్పిన పద్యం గంగన్ దోష విభంగన్ రంగన్య సప్తరంగ రంగస్థల నృత్తాంగీకృత చక్రాంగ విహంగన్ శివ శీర్ష సంగ ఆత్మభజింతు. తాత్పర్యం చెప్పాల్సిందే.
ఇందులో చమత్కారం ఏంటంటే గంగాదేవికి నమస్కరిస్తాను. మన దోషాలని తొలగించే గంగాదేవి, దోష విభంగం చేసే గంగాదేవి. శివశీర్ష సంగ, శివుడి నెత్తి మీద ఉండే గంగాదేవి. ఈ మాటలు అనటానికి ఏ ప్రతిభ అక్కర్లేదు, ఎవరైనా అనేది. మధ్యలో వీళ్ళు ఏమన్నారంటే రంగన్నిజ సప్తరంగ రంగస్థల నృత్తాంగీకృత చక్రాంగ విహంగ. ఆవిడ తరంగాలు అనే రంగస్థలం మీద నృత్తం చెయ్యటానికి హంసలు మొదలైన నీటి పక్షులను ఆహ్వానించిన గంగా. అక్కడ ఉంది గంగ. తన తరంగ వేదిక మీద విహంగం, ఇది ప్రతిభ అంటే. అయితే ఇది వ్యుత్పత్తిజన్యమైన ప్రతిభ అని నేను ఎందుకన్నానంటే గంగా తరంగ మాలి ఉండిపోతుందండి, దానికి వేరే కొలబత ఏమీ అక్కర్లేదు. ఈ మామిడి చెట్టు మీద చిలకని వర్ణించమని వీళ్ళని అడిగితే మన్మధుడు బాణం వేసేట రెండు ఒకటవుతాయట, పరస్పర విరుద్ధ అది అన్నమాట. అని చెప్పి ఇద్దరు ఒకటి అవుతారు, ఇద్దరిని కలపగలిగిన శక్తి ఈ ఒక్క మహానుభావుడికే ఉంది. కాబట్టి వీరుడు అంటే ఎవరు వీళ్ళల్లో? వీరుడు ఇతన్ను అతడో గ్రహింపుడి. ఒక వస్తువుని రెండు వస్తువులుగా చీల్చేవాడు వీరుడా, ఇద్దరిని ఒకటిగా కలపగలిగిన ధానుష్కుడు మహావీరుడా అని చెప్పి మీరే తెలుసుకోండి అన్నారు. ఇది ప్రతిభ అంటే. మన్మధుని గురించి చాలా మంది చాలా రకాలుగా పద్యాలు చెప్పారు, అంతటి వాడు ఇంతటి వాడు, అది ఇది అని. కానీ ఇలాగా మహావీరుడికి ఈ వీరుడికి ఉన్న తేడాని చెబుతూ ఆయనేమో ఒకటి రెండు చేస్తాడు, ఈయన రెండింటిని ఒకటి చేస్తాడు అని చెప్పటం ప్రతిభ అవుతుంది. లౌకిక ప్రతిభ గురించి చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఏ పద్యంలోనైనా మనం చూడగలగాలే తప్ప భావనకు సంబంధించిన ప్రతిభ కానీ, భాషకు సంబంధించిన ప్రతిభ కానీ, లోక వృత్తానుశీలనకు సంబంధించిన ప్రతిభ కానీ ప్రతి అక్షరంలోనూ పుష్కలంగా దొరికే కవులు కొప్పరపు సోదర కవులు. చేత వారి ప్రతిపద్యాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే వారి ప్రతిభను మనం అందుకోగలం. వారు నరసింహారావు గారు అన్నట్టుగానే వారి పద్యాలు ఇప్పుడు దొరకబుచ్చుకోవటం అనేది చాలా కష్టమవుతోంది. అయినా శ్రమపడి మా శర్మ గారు అవన్నీ జాగ్రత్త పెట్టి మనకి ఇస్తున్నారు. నేను ఇదివరకు ఒకసారి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఏమిటంటే మా శర్మ గారు ఇంత శ్రమపడి వారి తాతగారుల పద్యాలను వీరు సేకరించగలుగుతున్నారు అంటే దానికి సరే అభిమానము, రక్తము, జీన్స్ ఇవన్నీ అలా ఉండగా వారు వినకుండా మనం చెప్పుకోవలసిన మంచి కారణం ఏమిటి అని అంటే మా శర్మ గారు పద్యాలు రాయరు కనుక. ఈయనే పద్యాలు రాసేవాడై ఉంటే నా పద్యాల కంటే గొప్ప పద్యాలు అంటే మా తాతల పద్యాలు అని ఉండేవాడేమో. అంటే ఈయన పాపం పద్యాలు రాయటం లేదు, ఆ పద్యాలు కంఠస్థం చేసి ఆస్వాదించి 10 మందికి తెలియజెప్పగలిగిన సౌహార్దం కలిగిన మనిషి అని చేత ఆ సౌహార్దాన్ని నేను మనసారా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలతో సెలవు.